నల్గొండ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులను ఏర్పాట్లు చేశారు. నల్గొండ పరిధిలో కౌంటింగ్ కోసం 8 హాల్స్లో 122 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. అటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కోసం 8 హాల్స్లో 127 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తంగా 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. నల్గొండ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అక్కడ కౌంటింగ్ కేంద్రాల దగ్గర తాజా పరిస్థితి మా ప్రతినిధి రాము అడిగి తెలుసుకుందాం. రాము, చెప్పండి. కొన్ని నిమిషాల్లో అభ్యర్థుల భవితవ్యం అనేది తెలబోతోంది. ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి ఫలితాలన్నీ కూడా మరి కాసేపట్లో వెల్లడి కాబోతా ఉన్నాయి. నల్గొండ పార్లమెంట్ సంబంధించి నల్గొండలోని దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడంలో కౌంటింగ్ ప్రారంభించబోతా ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ సంబంధించి భువనగిరిలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయబోతా ఉన్నారు. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియ పూర్తయింది. ఏదైతే స్ట్రాంగ్ రూమ్ లో సంబంధించినటువంటి సీల్ కూడా ఓపెన్ చేశారు. వాటన్నిటిని కూడా 8 గంటలకు కరెక్ట్ గా అందున్నటువంటి ఈవీఎం మిషన్ అన్నింటిని కూడా కౌంటింగ్ హాల్ తీసుకొచ్చి ఏజెంట్ల సమక్షంలో అభ్యర్థుల సమక్షంలోనే ఓపెన్ చేయబోతా ఉన్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంతో కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ జారీ చేసినటువంటి పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తా ఉన్నారు. ఇక నల్గొండ సంబంధించినటువంటి పార్లమెంటు కౌంటింగ్ మనం చూస్తే 24 రౌండ్లు లెక్కించబోతా ఉన్నారు. అత్యధికంగా దేవరకొండ నియోజకవర్గంలో 3.5 లక్షల ఓట్లు ఉన్నాయి కాబట్టి 24 రౌండ్లు లెక్కించబోతా ఉన్నారు. అత్యల్పంగా మిర్యాలగూడ, హుజనగర్ ప్రాంతాలకు సంబంధించి 18 కౌంటర్లు లెక్కించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి 120 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్లో అదనంగా పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓట్లకు సంబంధించి మరొక 3 టేబుల్ ఏర్పాటు చేశారు. మొత్తం 120 టేబుళ్లలో సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. వారికి షిఫ్ట్ల వారిగా ఇప్పటికి వారికి నిధులను కూడా కేటాయించడం జరిగింది. తొలి ఫలితం 8:30కు రాబోతా ఉంది. ఫలితాలు తుది ఫలితాలన్నీ కూడా 1:30-2 గంటలకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల ఏజెంట్లు, కార్యకర్తలు కూడా చాలా ప్రదేశం ఇక్కడికి వచ్చి ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మరికొన్ని నిమిషాల్లో ఎవరి భవితవ్యం ఏంటి అనేది కూడా తేలబోతోంది. శోభన్, ప్రత్యేకించి పోలీసులు అధికారుల మానిటరింగ్ ఎలా సాగుతోంది రాము? సిఆర్పీఎఫ్ బలగాలు వచ్చాయి. అదేవిధంగా కేంద్ర పార్లమెంటు బలగాలు, స్థానిక పోలీసులు 3 లేయర్స్ గా కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ మధ్యలో 3 లేయర్స్ గా భద్రత ఏర్పాటు చేస్తా ఉన్నారు. లోపలికి ఎలాంటి వస్తువును కూడా అలో చేయట్లేదు. కేవలం ఏదైతే ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన పాసులు ఉన్న వారిని, ఎలక్షన్ సిబ్బందిని మాత్రమే అలో చేస్తా ఉన్నారు. ఇక అధికారులు నల్గొండ ఆర్ఓ హరిచంద్ర ఆధ్వర్యంలో దాదాపు 1500 మంది ఈ నల్గొండ పార్లమెంట్ కౌంటింగ్ కి వాళ్ళు విధుల్లోనే ఉన్నారు. భువనగిరికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి 1500 మందిని అక్కడ ఎంగేజ్ చేసుకున్నారు. మొత్తంగా ఇక్కడ ఒక 4000 మంది, అక్కడ ఒక 4000 మంది, 8000 మంది పోలీసులు అధికారులందరూ కూడా ఇందులో విధులు నిర్వర్తిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ లాంటి పొరపాటు లేకుండా, తప్పులు లేకుండా చాలా పారదర్శకంగా కేంద్రం నుంచి కూడా పరిశీలకులు వచ్చారు కాబట్టి కేంద్ర అబ్జర్వర్ల నేతృత్వంలోనే, వారి పర్యవేక్షణలోనే ఈ కౌంటింగ్ అంతా కూడా జరగబోతా ఉంది. 22 రోజుల నిరీక్షణకు తెర పడబోతా ఉంది. 22 రోజుల పాటు కూడా చాలా ఉత్కంఠగా ఆయా పార్టీలను కూడా ఎదురు చూశాయి ఈ ఫలితాల కోసం. మరికొన్ని నిమిషాల్లో ఈ ఫలితాలు వస్తుండడంతో అభ్యర్థులు అయితే చాలా టెన్షన్ గా ఉన్నారు. పార్టీలు కూడా చాలా ఉత్కంఠగా ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇక ప్రజలైతే టీవీలకు అతుక్కుపోయారు. ఎవరిని విజయం వరిస్తా ఉంది, ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇచ్చారని కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. శోభన్. రైట్ రాము, థ్యాంక్ యూ.